ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు వినండి. వినడమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ ఇప్పుడు ఇదే ట్రెండ్. చాలా కాలంగా మనం ఆన్లైన్కి అలవాటు పడిపోయాం. ఈమెయిల్, సోషల్ మీడియా, క్లౌడ్ సర్వీసెస్ ఇలా ఏదో ఓ కారణంతో ప్రతి నిత్యం ఆన్లైన్లో ఉంటున్నాం. జేబులో ఉన్న ఫోన్ అయినా, చేతిలో ఉన్న ట్యాబ్ అయినా, టేబుల్ మీది పీసీ అయినా ప్రతినిత్యం ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి ఉంచుతున్నాం. ఫోన్స్, డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, అలాగే స్టోరేజ్ సిస్టమ్స్ ఇలా అన్నిటినీ ఆఫ్లైన్గా మార్చేసే సరికొత్త ట్రెండ్ ఇది. అసలు ఎందుకు ఇలా? ఒకప్పుడు అందరూ ఇంటర్నెట్ లేకుండా బతికిన వాళ్లే. అప్పట్లో ఆన్లైన్ సౌకర్యం అన్నదే లేదు, అంతా ఆఫ్లైన్. సమాచారం కావాలంటే న్యూస్ పేపర్లు, పత్రికలు చదివేవారు. రీడింగ్ అయినా, రీసెర్చ్ అయినా అన్నిటికీ పుస్తకాలే ఆధారం. మనుషులు ఒకళ్ళనొకళ్ళను కాంటాక్ట్ చేయాలంటే ఉత్తరాలు రాసుకునేవారు. వ్యాపారాలన్నీ క్యాష్తోనే జరిగేవి. ఇక బ్యాంకు పనులు చేసుకోవాలంటే నేరుగా బ్యాంకు వెళ్లాల్సిందే. వినోదం కావాలంటే థియేటర్లో అడుగు పెట్టాల్సిందే. అయితే తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ విప్లవంతో ప్రపంచమే మారిపోయింది. ఆఫ్లైన్ జీవితం కాస్త ఆన్లైన్ అయిపోయింది. అన్ని రంగాలు డిజిటలైజ్ అయిపోయాయి. ఇంటర్నెట్ ఆధారంగా ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక వ్యాపారాలైనా, బ్యాంకింగ్ అయినా అన్ని వెబ్సైట్స్ మీద, యాప్స్తోనూ నడిచే కాలం వచ్చింది. సమాచారానికి, కమ్యూనికేషన్కి న్యూస్ వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ చాటింగ్ ఇలా ఎన్నో మార్గాలు. విషయాలు నేర్చుకోవాలంటే రిమోట్ లెర్నింగ్, ఆన్లైన్ కోర్సులు వచ్చేశాయి. ఆఖరికి వైద్య రంగంలో కూడా టెలిమెడిసిన్ వచ్చేసింది. వినోదానికి యూట్యూబ్, ఓటీటీలు, ఆన్లైన్ గేమింగ్. ఒకటేమిటి, ఇలా సర్వం ఇంటర్నెట్ మీద ఆధారపడే జీవితం మొదలైంది. చెప్పాలంటే ఇంటర్నెట్ లేకపోతే జీవితమే గడపలేమన్నంత స్థాయికి నెట్ని వాడుతున్నాం. నగదు కనుమరుగవుతోంది. అసలు కరెన్సీయే ముట్టుకోకుండా యూపీఐతో లావాదేవీలు జరపడం ఎక్కువైంది. ఇంతెందుకు, అసలు మనుషులే ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోకుండా ఆన్లైన్లోనే పలకరించుకుంటున్నారు. ఇలా ఇంటర్నెట్ రావటం వల్ల మొత్తం మనిషి జీవిత స్వరూపమే మారిపోయింది. అయితే ఇంటర్నెట్ మీద ఆధారపడి ఇలా జీవించటం వల్ల మనకి సౌకర్యం పెరిగిందని సంతోషపడుతున్నాం. కానీ పూర్వకాలంలో మనకి ఉన్న ప్రైవసీ ఇప్పుడు లేకుండా పోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే నెక్స్ట్ క్షణంలో దానికి సంబంధించిన యాడ్ మనకి కనిపిస్తుంది. ఇందుకు కారణం బ్రౌజర్లోని కుకీస్. ఇవి మన పనుల్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఇక సోషల్ మీడియా వాడకం పెరిగాక పర్సనల్ విషయాలన్నవే లేకుండా పోతున్నాయి. కొందరైతే ఈ పిచ్చితో ఎక్కువగా సోషలైజ్ అవుతున్నారు. తమ జీవితంలో జరిగిన ప్రతి నిమిషాన్ని, ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు స్టేటస్లు, పోస్టులు అంటూ పబ్లిక్ చేస్తున్నారు. తమ జీవితాన్ని తామే నలుగురి మధ్య పెట్టుకుంటూ అదే ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారు. అందులో ఆనందం లేదని అనలేవు. కానీ ప్రైవసీ మిస్ అవుతున్న విషయాన్ని మాత్రం మనలో చాలా మంది సీరియస్గా తీసుకోవటం లేదు. అదే ప్రమాదకరం. నిజానికి ఆన్లైన్లో మన పర్సనల్ డేటా మీద చాలా మంది కళ్ళుంటాయి. ఒక పక్క వ్యాపారాలు, మరో పక్క ప్రభుత్వం, ఇంకో పక్క సైబర్ నేరగాళ్లు మన డేటా మీద కన్ను వేసే ఉంచుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం మాస్ సర్వేలెన్స్ పేరుతో మన మీద నిరంతరం నిఘా పెడుతుంది. సైబర్ సెక్యూరిటీని సాకుగా చూపించి ప్రభుత్వాలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. సోషల్ మీడియా కంపెనీలు కూడా ప్రభుత్వాలతో కలిసి మన డేటాని షేర్ చేసుకునే కాలం వచ్చింది. మన కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్స్, మన వెబ్లో ఎక్కడ లాగవుతున్నాం, ఎప్పుడు లాగౌట్ అవుతున్నాం, ఈ వివరాలన్నీ గవర్నమెంట్ తలుచుకుంటే క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇక వ్యాపారాల మాటకొస్తే మనం చేస్తున్న గూగుల్ సెర్చ్లు, మన ఫేస్బుక్ యాక్టివిటీలు, మనం చూస్తున్న యూట్యూబ్ వీడియోలు, వీటన్నిటి మీద కన్నుంది. ఈ వివరాలన్నీ తెలుసుకుంటే అది బిజినెస్ సంస్థలకి పెద్ద లాభం. మన పర్సనల్ హ్యాబిట్స్ ఆధారంగా కంపెనీలు మనకి టార్గెట్ యాడ్స్ పంపి లాభపడుతూ ఉంటాయి. అసలు ఒకసారంటూ మన డేటా బయటపడితే అది మన అలవాట్లని కూడా వాళ్లకి తెలియచేస్తుంది. ఇప్పుడు ఏఐ వచ్చాక ఈ ఎనాలిసిస్ అనేది ఇంకా ఈజీ అయిపోయింది. మరోపక్క సైబర్ నేరగాళ్ల అటాక్స్ కూడా ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఆఖరికి పర్సనల్ వ్యక్తుల పీసీలకి కూడా ఇప్పుడు పూర్తి రక్షణ ఉందని చెప్పలేం. సిస్టంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ అవి 100% గ్యారంటీ ఇవ్వవు. సిస్టమ్ అనేది ఒకసారి సైబర్ దాడికి గురైతే డేటా లాక్ కావచ్చు. అప్పుడు బిట్ కాయిన్ రూపంలో నేరగాళ్లు అడిగినంత సొమ్ము చెల్లించి డేటాని డిక్రిప్ట్ చేసుకోవాల్సిన దుస్థితి కూడా వస్తోంది. ఇవే ర్యాన్సమ్ వేర్ అటాక్స్. ఇవే కాదు, సైబర్ ఫ్రాడ్స్ ఇంకా ఉన్నాయి. ఫిషింగ్ మెయిల్స్, బ్యాంకింగ్ స్కామ్స్, మనలాగా నమ్మించి మరొకరిని మోసం చేసి సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్స్, ఇలా ఎన్నో. ఇవన్నీ కేవలం మన సమాచారం ఇతరులకి తెలియటం వల్ల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన బ్యాంక్ అకౌంట్ పేరు చెప్పి
సైబర్ నేరగాళ్లు మనని మోసం చేయాలంటే మనకి ఆ బ్యాంక్లో అకౌంట్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియటం వల్లే జరుగుతుంది. డేటాకి ప్రైవసీ ఉంటే ప్రమాదాలు తగ్గుతాయి. ఇక మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్ గురించి చెప్పుకుందాం. ఫోన్లోని యాప్స్ అయితే ప్రతినిత్యం మన డేటాని దోపిడీ చేస్తూనే ఉన్నాయి. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసే ముందు అది మన డేటా యాక్సెస్ చేయడానికి మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి మన పర్మిషన్ అడగడం అనేది కేవలం నామమాత్రం. మనం పర్మిషన్ ఇవ్వకపోతే యాప్ ఇన్స్టాల్ కాదు, ఇన్స్టాల్ అయినా పనిచేయదు. మరింకే ఉంది, దీన్ని ఆసరాగా చేసుకుని యాప్స్ మన డేటాని దోచేస్తున్నాయి. చాలా యాప్స్ తమ పనికి ఎంతమాత్రం అవసరం లేని అనుమతులు కోరుతుంటాయి. ఉదాహరణకి ఒక యాప్ పనిచేయడానికి మన లొకేషన్తో సంబంధం లేదు కానీ అడుగుతుంది. మరో యాప్కి మన కాంటాక్ట్స్తో పనే లేదు కానీ మన కాంటాక్ట్స్ యాక్సెస్ చేసే పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలాగే మరో యాప్ మన మైక్తో యాక్సెస్ అడుగుతుంది. పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మనం ఏది మాట్లాడినా మనకి తెలియకుండా రికార్డ్ చేస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా మన డేటా దోపిడీకి గురవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాష్ లైట్ యాప్కి మన ఫోన్ కాల్ లాగ్స్తో పనేంటి, కానీ పర్మిషన్ ఇవ్వకపోతే పనిచేయదు. ఇలా మన ప్రైవసీ నవ్వుల పాలవుతోంది. పర్సనల్ డేటాని దుర్వినియోగం చేసే కంపెనీలెన్నో యాప్ల పేరుతో మన ఫోన్లోకి వచ్చి మన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాయి, ఎవరెవరికో అమ్ముకుంటున్నాయి. దీనినే థర్డ్ పార్టీ డేటా షేరింగ్ అంటారు. ఇక ఈ మధ్య ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత డేటా అనాలిసిస్ కూడా మొదలైంది. మనం ఆన్లైన్లో ఏం చూశామో ఏం చేశామో తెలుసుకొని మన గురించి అంచనా వేయడం జరుగుతోంది. ఇది మరింత ప్రమాదానికి కారణమవుతోంది. మనం నిత్యం వాడుతున్న చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలాంటి బాట్స్లో డేటా రికార్డ్ అవుతుంది. మనం చాట్ చేసిన ప్రతి సెషన్ రికార్డ్ అవుతోంది. మా ఏఐ ఇంజిన్స్ని మరింత ఇంప్రూవ్ చేసేందుకు ఈ డేటా కావాలి అని చెబుతూ మన పర్సనల్ టాక్స్ అన్నిటినీ వీళ్లు స్టోర్ చేస్తున్నారు. ఏఐ వల్ల మరికొన్ని కొత్త ప్రమాదాలు వచ్చాయి. ఆన్లైన్లో మన ఫోటోలు ఇప్పటికే అవైలబుల్గా ఉండటం వల్ల డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు తయారు చేయడం ఈజీ అయిపోయింది. ఏఐ ఆధారంగా మన బిహేవియర్ని ట్రాక్ చేసే అవకాశం ఎక్కువైంది. ఆన్లైన్ అంటూ సౌకర్యం పేరుతో మన వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎప్పుడైతే అక్కడ ఉంచామో ఆ క్షణం నుంచే మన ప్రైవసీ దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఒకప్పుడు ఇంటర్నెట్లోకి వెళ్లాలంటే పీసీ ఆన్ చేస్తేనే సాధ్యం. స్మార్ట్ ఫోన్లొచ్చాక ప్రతి క్షణం ఆన్లైన్లో ఉంటున్నాం. అంతేకాదు, ఇప్పుడు ఇంట్లో ఉండే స్మార్ట్ హోమ్ డివైజెస్ ప్రైవసీకి మరింత భంగం కలిగిస్తున్నాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరి ఇలాంటివన్నీ మనం మాట్లాడిన మాటల డేటాని కూడా స్టోర్ చేస్తున్నాయి. ఇక ఉచితం అన్నది మరో ప్రమాదం. ఆన్లైన్ సౌకర్యం ఫ్రీగా కావాలనుకుని పబ్లిక్ వైఫైలు వాడేవాళ్లు తమ ప్రైవసీని మరింత ప్రమాదంలో పెట్టుకుంటున్నారు. పబ్లిక్ వైఫై వాడితే మన డేటా హ్యాకర్ల చేతులకు చిక్కే అవకాశం మరింత ఎక్కువ. మ్యాన్ ఇన్ ద మిడిల్ అనే హ్యాకర్లో మన డేటాని చదవగలుగుతున్నారు. ఫైనల్గా చెప్పేదేంటంటే, చిన్న చిన్న సైబర్ నేరగాళ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్ కంపెనీ వాళ్ల వరకు అందరూ మన పర్సనల్ డేటాతోనే ఆటలాడుతున్నారు. మరి వ్యక్తిగత ప్రైవసీకి ప్రమాదం ఏర్పడ్డా ఇలాంటి క్లిష్ట సమయంలో ఏంటి పరిష్కారం అంటే అదే ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మీరే ఆలోచించండి, ఎంతో మంది మన ప్రైవేట్ సమాచారం మీద కన్నేస్తూ ఉండొచ్చు, కానీ అసలు మనం ఆన్లైన్కి కనెక్ట్ కాకపోతే మన డేటాని వాళ్ళు తెలుసుకోలేరు కదా. మనం ఇవ్వనిదే మన సమాచారాన్ని దుర్వినియోగం చేయలేరు కదా. అందుకే ఇకపై మనం ఆన్లైన్కి కనెక్ట్ అయ్యే సిస్టమ్స్ కాకుండా ఎయిర్ గ్యాప్ డివైజెస్ వాడుకోవడం అలవాటు చేసుకోవాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అసలు ఇంటర్నెట్తో కనెక్షన్ లేని డివైజుల వాడకం ఇదే ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా ఆవిర్భవిస్తోంది. మరి ఆన్లైన్ సౌకర్యం ఎలా అంటే ఒక మధ్య మార్గం ఉందంటున్నారు. మనిషి జీవితం ఆన్లైన్కి ఎంతగానో అలవాటు పడిపోయిన ఈ టైంలో హఠాత్తుగా పుట్టుకొచ్చింది ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అనే ఈ కొత్త ట్రెండ్. పుట్టుకురావడమే కాదు, క్రమంగా ఊపందుకుంటోంది. కట్ కనెక్షన్ ఆఫ్ అనే కొత్త నినాదం రెడీ అవుతోంది. ఇంటర్నెట్ లేకుండా జీవించడమే సాధ్యం కాదు అని జనం ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో అసలు ఆన్లైన్ అన్నదే వద్దంటున్న ఈ వింత ట్రెండ్ ఏంటి, అదే తెలుసుకోండి మరి. ఫెసిలిటీ, ప్రైవసీ ఈ రెండు విలోమంలో ఉంటాయి. అంటే సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకుంటే ప్రైవసీ తగ్గుతుంది, ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటే సౌకర్యాలు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా పనిచేసే కొంత డేటా, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. వాటితో మీరు ఒక్కోసారి ఆఫీస్లో పనిచేస్తారు, మరోసారి ఇంట్లో పనిచేస్తారని అనుకుందాం. మరి మీరు నిత్యం వాడే ఆ డేటా అంతా ఓ పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో పెట్టుకొని నిత్యం మీతో పాటు ఉంచుకోవాలంటే కష్టం. అదే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక క్లౌడ్ అకౌంట్లో సేవ్ చేశారనుకోండి, మీరు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా మీరు ఏ డివైస్ వాడుతున్నా సేమ్ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు,
సీమ్లెస్గా వాడుకోవచ్చు. అంతేకాదు ఎప్పటికప్పుడు వాటిని ఆఫీస్తో షేర్ చేసుకోవచ్చు. ఫైల్ పోయిందనుకోండి, క్లౌడ్లో నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ మధ్యలో క్లాష్ అయిందనుకోండి, ఫైల్ పోయినా పాత వర్షన్ని క్లౌడ్లో నుంచి పొందవచ్చు. ఇవన్నీ క్లౌడ్ వల్ల లాభాలే. అదే మీరు మీ ఫైల్స్ని జేబులో పెన్ డ్రైవ్లో పెట్టి మోసుకు వెళ్లారనుకోండి, ఆ డేటా పోవచ్చు, అసలు పెన్ డ్రైవ్ మిస్ కావచ్చు. కాబట్టి ఫైల్ అవైలబిలిటీ, ఎడిటింగ్, షేరింగ్, రీస్టోరింగ్ ఇలాంటి అన్ని విషయాలని లెక్కలోకి తీసుకున్నప్పుడు క్లౌడ్ అనేది మనకు మంచి సౌకర్యమని ఒప్పుకు తీరాలి. అది నిజంగా గొప్ప సొల్యూషన్. ఇప్పుడు సెక్యూరిటీ మాటకొద్దాం. మీ దగ్గర జేబులో మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని ఎవరు చూడలేరు. కాబట్టి ప్రైవసీ పరంగా అది ఎంతో సేఫ్. కానీ ఒక్కసారి సౌకర్యం కోసం ఫైల్స్ని ఆన్లైన్లో సేవ్ చేశారంటే మీరు ఖచ్చితంగా ప్రైవసీ కోల్పోయినట్టే. అఫ్ కోర్స్ క్లౌడ్లో కూడా ఇతరులు మన డేటా యాక్సెస్ చేయకుండా అకౌంట్, సాఫ్ట్వేర్ లాంటి లాక్స్ ఉంటాయి. కానీ ఇతర విషయాలెన్నో బహిర్గతం అయిపోతాయి. ఒక క్లౌడ్ సర్వీస్ తీసుకుంటే ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నాం, ఎప్పుడు ఏ ఫైల్ యాక్సెస్ చేశాం, ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేశాం, ఎప్పుడు క్లౌడ్ని బయటకు వచ్చాం, ఈ వివరాలన్నీ క్లౌడ్ వాళ్ళు స్టోర్ చేస్తారు. అది తప్పుపట్టలేం కూడా. ఎందుకంటే మనం ఫైల్తో మనం డీల్ చేసిన ప్రతిసారి అక్కడ లాగ్ సేవ్ చేస్తేనే ఫైల్ రీస్టోరింగ్ సాధ్యమవుతోంది. ఇలా రెండు కోణాల్లోనూ చూస్తే సౌకర్యం, ప్రైవసీ అనేవి ఆపోజిట్స్ అని చెప్పాలి. ఈ కాలంలో మన వ్యక్తిగత డేటాని చాలా మంది చాలా రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. సంస్థలని నమ్మలేకపోతున్నాం. ప్రైవేట్ సంస్థలే కాదు, ప్రభుత్వ సంస్థల్ని కూడా నమ్మలేని స్థితి. ఇందువల్ల సౌకర్యాన్ని కాస్త తగ్గించుకుని మన సమాచారాన్ని మనమే రక్షించుకోవాలి. ఈ స్పృహ ఇప్పుడప్పుడే జనంలో కలుగుతోంది. అందులో నుంచే పుట్టింది ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ అనే ట్రెండ్. హ్యాకింగ్ నుంచి, ఆన్లైన్ గూఢాచార్యం నుంచి, ఏఐ డేటా మైనింగ్ నుంచి, ప్రభుత్వ నిఘా నుంచి, ఇంకా ఇతర సైబర్ ముప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఎయిర్ గ్యాప్డ్ డివైసెస్ వాడడమే బెస్ట్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. అసలు ఎయిర్ గ్యాప్డ్ డివైస్ అంటే గాలి కూడా ప్రవేశించలేని డివైస్ అని అర్థం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డేటా గాల్లో నుంచి కూడా ప్రయాణిస్తుంది. మరి ఫర్ ఎగ్జాంపుల్, వైఫై కనెక్టివిటీ ఉన్న ఒక హార్డ్ డిస్క్లో మీ డేటా ఉందనుకోండి, ఆ డిస్క్ని సిస్టమ్కి వైర్తో కనెక్ట్ కూడా చేయక్కర్లేదు. వైఫైతో కనెక్ట్ చేస్తే గాల్లో నుంచే మీ సమాచారం సిస్టంలోకి వచ్చేస్తుంది. కాబట్టి అలా ఏ విధమైన కనెక్టివిటీ లేని విధంగా, అసలు కనెక్టివిటీకి అవకాశమే లేని విధంగా ఒక డివైస్ని జాగ్రత్తగా తయారు చేసుకుని వాడితే దానినే ఎయిర్ గ్యాప్డ్ డివైస్ అని అంటారు. మరి ఈ రోజుల్లో ప్రతి అవసరానికి మనం ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నాం కదా. ఈమెయిల్ నుంచి బ్యాంకింగ్ వరకు, వ్యాపారాల నుంచి ఉద్యోగాల వరకు ప్రతిదీ ఆన్లైన్ మీదే ఆధారపడి ఉన్నాం కదా. మరిప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంత మాత్రం లేని డివైస్ని తయారు చేసుకోవడం, వాడడం ఏంటి? ఇది వెనకబాటు కదా. ఈ డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే ఇక్కడ నిపుణులు చెప్పేది ఇంటర్నెట్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోమని కాదు. ఇంటర్నెట్ తప్పనిసరి అయిన చోట హాయిగా దాన్ని వాడుకోవచ్చు. మన పనుల కోసం, వ్యాపారాల కోసం ఆన్లైన్తో అవసరం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ కనెక్టివిటీని ఎక్స్‌ప్లాయిట్ చేయొచ్చు. కానీ ప్రైవసీ కోసం ప్రత్యేకంగా కొన్ని డివైస్లు మాత్రం ఏర్పాటు చేసి విడిగా పెట్టుకోవాలి. ఆ డివైసుల్ని, అందులోని డేటాని కేర్ఫుల్గా కాపాడుకోవాలి. డివైస్ కొన్న మొదటి రోజు నుంచి చివరి వరకు ఎప్పుడు, ఏ రోజు, ఏ క్షణము కూడా దాన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయకుండా ఉంచాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి మడికట్టుకుని ఏది ముట్టుకోకుండా ఉన్న విధంగా ఎంతమాత్రం ఆన్లైన్ కనెక్టివిటీ సెగ తగలని సిస్టమ్స్ లాగా వాటిని మెయింటైన్ చేయాలి. మరి ఇంటర్నెట్ నుంచి ఏదైనా సమాచారాన్ని తీసుకోవాలంటే అది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. ఆ డేటాతో ప్రైవేట్గా పని చేసుకోవాలంటే అప్పుడు దాన్ని ఒక పెన్ డ్రైవ్ ద్వారానో లేదా ఒక లోకల్ హార్డ్ డిస్క్ ద్వారానో ప్రైవేట్ సిస్టంలోకి తీసుకోవాలి. అంతే తప్ప ఆ ప్రైవేట్ సిస్టమ్ని డైరెక్ట్గా ఆన్లైన్ సిస్టమ్కి కనెక్ట్ చేయకూడదు. ఇక ఆన్లైన్ సిస్టమ్స్ మధ్య ఫైల్ ట్రాన్స్ఫర్కి వాడే పెన్ డ్రైవ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ఈ విధంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ఆన్లైన్ సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ఎయిర్ గైడెడ్ డివైస్, ఇలా రెండు రకాల సిస్టమ్స్ విడిగా మెయింటైన్ చేయాలి. వీటి మధ్య సమాచార విభజన కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఉదాహరణకి మన పర్సనల్ సమాచారం, ఫోటోలు కనెక్టివిటీ ఉన్న సిస్టంలో దాచకూడదు.
ఎయిర్ గ్యాప్డ్ డివైస్లోనే సేవ్ చేసి పెట్టుకోవాలి. అసలు మనం ఫోటోలు తీసుకోవడం కోసం వాడే ఫోన్కి ఆన్లైన్ కనెక్టివిటీ ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. ఇది కొంచెం కష్టంగానే అనిపించినా ఇది ఎంతో భద్రమైన పద్ధతి. ఇంకా ఇలాగే మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పీసీలో మనం వాట్సాప్ వెబ్ వాడుతుంటే ఆ పీసీలో మన ఫోటోలు ఎంత మాత్రం సేవ్ చేసి ఉంచకూడదు. పీసీ గాని ఫోన్ గాని ఆన్లైన్ డివైస్, ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ఇలా విడిగా రెండేసి డివైసెస్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన డేటా భద్రంగా ఉంటుంది. ఎయిర్ గ్యాప్డ్ డివైస్కి నెట్వర్క్ కనెక్షన్ ఉండకూడదు. అసలు నెట్వర్క్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన హార్డ్వేర్ కూడా దాంట్లో ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల సిస్టమ్ని ఎవరైనా రిమోట్గా హ్యాక్ చేయడం జరగదు. అలాగే వైరస్లు రావు, ర్యాన్సమ్వేర్ ప్రభావం ఉండదు. ఇంటర్నెట్ ద్వారా అందులోని డేటాని దొంగిలించే ప్రమాదం అసలే ఉండదు. ఎలాంటి నిఘా వ్యవస్థలు ఉన్నా మన ఎయిర్ గ్యాప్డ్ సిస్టంలో ఏముందో కనిపెట్టలేవు. అలాగే ప్రభుత్వాలు పౌరుల డేటా ట్రాక్ చేద్దామని అనుకున్నా ప్రైవేట్ సిస్టంలోని డేటాని చూడలేరు. ఇక ఈ మధ్య వచ్చిన ఏఐ ఆధారిత అనాలిసిస్కి కూడా మనం దూరంగా ఉండగలుగుతాం. మొత్తం మీద ఇలా ఆన్లైన్ అనే పద్ధతిలో 2 ఫోన్లు 2 పీసీలు ఏర్పాటు చేసుకుని డబల్ పద్ధతిలో జీవిస్తే ప్రైవసీకి గ్యారంటీ ఉంటుంది. జనానికి తెలిసినా పర్వాలేదు అనుకునే సమాచారాన్ని ఆన్లైన్లో వాడుకుంటూ మనం పూర్తి భద్రంగా ఉంచుకోవాలనుకునే సమాచారాన్ని ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ద్వారా వాడుకుంటూ ఉండాలి. ఇలా జీవితాన్ని ఒక బ్యాలెన్స్తో గడపగలిగితే ప్రైవసీ ప్రమాదాల నుంచి మనని, మన డేటాని కాపాడుకుంటూ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఈ విషయాన్నే ఈ మధ్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. డేటా దుర్వినియోగం అనేక విధాలుగా జరుగుతున్న ఈ కాలంలో ఈ డేటా జాగ్రత్తలు, సిస్టమ్ ఏర్పాటు నిర్ణయాలు ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఇది నిపుణులందరి అభిప్రాయం. ఒక్కసారి మన డేటా పోయాక, మన ప్రైవసీ కోల్పోయాక తర్వాత మనం చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ఇప్పటి నుంచి ఈ కొత్త జీవన విధానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ డేటా, ప్రైవేట్ డేటా, పబ్లిక్ విషయాలు, ప్రైవేట్ విషయాలు, పబ్లిక్ డివైసెస్, ప్రైవేట్ డివైసెస్ ఇలా విడివిడిగా నిర్ణయించుకొని హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. ఇది జనం అందరూ అలవాటు చేసుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ గొప్పతనం అర్థమైంది కదా. అవి మనకి పర్సనల్ ప్రైవసీని కలిగిస్తాయి. అంతేకాదు మన డేటాకి మంచి సెక్యూరిటీ అందిస్తాయి. సో మనకు ఒక మంచి ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలనుకుందాం. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అదే ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మన ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు, మన డేటా ఎవరు తెలుసుకోకుండా ఉండేందుకు ఒక ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలనుకుందాం. అయితే ఎయిర్ గ్యాప్డ్ డివైజెస్ మార్కెట్ లో రెడీగా దొరకవు, మనమే తయారు చేసుకోవాలి. అదేంటి, ఎయిర్ గ్యాప్డ్ అంటే అంత ప్రత్యేకమైనదా అనకండి. అవి మామూలు డివైజెసే, కానీ వాటిని ఆఫ్లైన్ గా మార్చుకుంటేనే ఎయిర్ గ్యాప్డ్ అని అనగలం. ఇప్పుడు మార్కెట్ లో దొరికే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ డిఫాల్ట్ గా కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓ పీసీ లేదా ఫోన్ కొనుక్కొని దాంట్లో కనెక్టివిటీకి సంబంధించిన హార్డ్వేర్ ని పూర్తిగా తొలగించాలి. అది ఇంటర్నెట్ కి కనెక్ట్ కాకుండా ఉండేలా మార్పులు చేయాలి. అప్పుడే అది పూర్తిగా ఎయిర్ గ్యాప్డ్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పీసీ కొన్నామనుకోండి, అందులో ఉండే నెట్వర్క్ కార్డులు, వైఫై కార్డులు, ల్యాండ్ కార్డులు ఇలాంటివి ఏవి ఉన్నా వాటిని తొలగించాలి. మదర్ బోర్డులో కూడా వైఫైకి సంబంధించిన పార్టులు కూడా ఉండకూడదు. అరే, కొత్త కంప్యూటర్ కొని దాన్ని ఇలా పాడు చేయడం ఎందుకు? పాత కంప్యూటర్నే ఇలా మార్చి వాడుకోవచ్చు కదా అనకండి. అది ఎప్పుడు సేఫ్ కాదు. ఒక డివైస్ ఒక్కసారి ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉన్నా అది ఇక ఎయిర్ గ్యాప్డ్ డివైస్ గా పనికిరాదు. ఎందుకంటే గతంలో నెట్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు అందులో ఏదైనా స్పైవేర్ చేరి ఉండొచ్చు, మాల్వేర్ వచ్చి ఉండవచ్చు. అందువల్ల పాత పీసీలో ఎప్పుడు డేటా ప్రైవసీకి పూర్తి గ్యారెంటీ ఉండదు. మంచి ఎయిర్ గ్యాప్డ్ డివైస్ కావాలంటే కొత్త పీసీని కొని మార్చుకోవాల్సిందే. పీసీ వెనుక నెట్వర్క్ పోర్టును కూడా మూసివేయాలి లేదా పూర్తిగా తొలగించాలి. అయితే మదర్ బోర్డులో కూడా నెట్వర్కింగ్ కి సంబంధించిన పార్టుల్ని తొలగించడం నేర్పుగా చేయాలి. మనకి తెలియకపోతే అసెంబ్లర్ చేత చేయించుకోవాలి.
ఇలా ఒక పీసీని కేటాయించలేకపోతే చౌకలో మరో మార్గం ఉంది. ఇప్పుడు రాస్బెర్రీ మినీ పీసీ లాంటి చిన్న చిన్న కంప్యూటర్లు కూడా దొరుకుతున్నాయి. వీటిని పూర్తిగా ఆఫ్లైన్ అవసరాలకి కేటాయించి వాడుకోవచ్చు. కొంతమంది డేటా సేఫ్టీ కోసం వర్చువల్ మిషన్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు. అంటే రెగ్యులర్ గా వాడే ఆన్లైన్ పీసీలోనే ఒక భాగాన్ని వర్చువల్ మిషన్ తో కాన్ఫిగర్ చేస్తారన్నమాట. ఆ భాగాన్ని ఒక ఆఫ్లైన్ పీసీ లాగా చేసి వాడతారు. అయితే ఈ పద్ధతి పూర్తి సేఫ్ కాదు. నిజానికి పీసీలో కనెక్టివిటీకి అవకాశం లేకుండా ఎంత కేర్ తీసుకుంటామో మన డేటాకి అంత ప్రైవసీ లభిస్తుంది. కొందరు పీసీలోని బయోస్ లోకి వెళ్లి నెట్వర్క్ సెట్టింగ్స్ మొత్తం డిజబుల్ చేస్తారు. ఇంటెల్ ప్రాసెసర్ వాడుతుంటే మేనేజ్మెంట్ ఇంజిన్ డిజబుల్ చేస్తారు. ఏఎండి సిస్టమ్ అయితే ప్లాట్ఫామ్ సెక్యూరిటీ ప్రాసెసర్ ని డిజబుల్ చేస్తారు. ఇలాంటి వాటి వల్ల సిస్టమ్ పూర్తిగా ఆఫ్లైన్ గా మారుతుంది. డేటా సేఫ్ గా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్ గ్యాప్డ్ పీసీ వాడేటప్పుడు వైఫై మౌస్ కానీ బ్లూటూత్ కీబోర్డ్ కానీ వాడకూడదు. పూర్తిగా వైర్డ్ కీబోర్డ్, వైర్డ్ మౌస్ మాత్రమే వాడాలి. పీసీనే కాదు, ఒక కొత్త ఫోన్ తీసుకొని కూడా ఎయిర్ గ్యాప్డ్ డివైస్ గా మార్చవచ్చు. ఫోన్ లో కూడా బ్లూటూత్, వైఫై, ఇన్ఫ్రారెడ్, మొబైల్ డేటా కనెక్షన్స్ అన్నింటినీ డిజబుల్ చేసేయాలి. పైనే కాదు, లోపల హార్డ్వేర్ లో కూడా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సరే, ఒక ఎయిర్ గ్యాప్ డివైస్ రెడీగా ఉందనుకుందాం. దానికి ఇంటర్నెట్ ఉండదు కదా, ఎలా వాడుకోవాలి? అది కష్టమైన విషయమేమి కాదు. నెట్ లేకుండా పనిచేసే ఆఫ్లైన్ టూల్స్, యాప్స్ ఎన్నో ఉన్నాయి. సరికొత్తగా వచ్చిన ఏఐ టూల్స్ ని కూడా మనం హాయిగా అందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో మంచి గ్రాఫిక్ కార్డు ఉంటే ఆఫ్లైన్ లో పవర్ఫుల్ ఏఐ టూల్స్ సైతం వాడుకోవచ్చు. చాట్ జీపీటీ లాంటి టూల్ వాడితే అక్కడ మన డేటా ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదే మీ సొంత ఎయిర్ గ్యాప్డ్ డివైస్ లో ప్రైవేట్ జీపీటీ ఫర్ ఆల్ లాంటి ఏఐ టూల్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, మీ డేటా, డాక్యుమెంట్స్ మీతోనే ఉంటాయి. ఏఐ పవర్ ని కూడా పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు. నిజానికి సోషల్ మీడియా, బ్యాంకింగ్, షాపింగ్ లాంటి కొన్ని సౌకర్యాలు తప్ప ఎన్నో ఆన్లైన్ సౌకర్యాల్ని మనం ఆఫ్లైన్ లోనే పొందవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని ఈ ఎయిర్ గ్యాప్డ్ డివైస్ ఎంత సేఫ్ గా అనిపిస్తుందో వాడి చూస్తే తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మీ సొంత ఎయిర్ గ్యాప్డ్ డివైస్ తయారు చేసుకోండి. మీ ప్రైవసీని, డేటాని కాపాడుకోండి.